పరలోక యాత్రలో ప్రయాణమైపోతున్నటువంటి అల్లం ఆళ్ళగడ్డ థోమస్ వారి ఆత్మను దేవుని విశ్రాంతిని పరలోక ప్రాప్తిని కలుగు చేయాలని, అదేవిధంగా ఏ ప్రకాష్ వారి ఆత్మకు దేవుని విశ్రాంతిని కలుగు చేయాలని పూజించుకోవారు. ఈ ప్రకాష్ వారి యొక్క సభ్యులు ఆళ్ళగడ్డ థోమస్ వారి ఆత్మకు దేవుని విశ్రాంతిని పరలోక ప్రాప్తిని కలుగు చేయాలి. అలాగే ఈ ప్రకాశానికి ఆత్మని విశ్రాంతిని పరలోక ప్రాప్తిని కలుగు చేయాలి. పూజించుకోవారు. ఎం జోసెఫ్ మాటి వారి కుటుంబ సభ్యులు ప్రత్యేకమైన ఈ గడియలు ఈ పూజా సమయంలో ఆళ్ళగడ్డ థోమస్ వారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని కలగాలని పూజ సమర్పిస్తూ, అదేవిధంగా వారి యొక్క సతీమణి చిన్నమ్మ, వారి యొక్క కుమారుడు విజయవాసుని ఊరట కలిగించాలని మన ప్రార్థన సహాయాన్ని అందిస్తూ మనము వారితో కూడా ఉండి వారి యొక్క ఓదార్పులో ఉంటామని మాట పట్టిస్తూ, అలాగే వారి కోసం ప్రార్థన చేస్తామని ఈ గడియలో ఇక్కడ మనమంతా కూడా సమీపించాం. ప్రత్యేకించి ఇక్కడ చేరేటువంటి గురువులు, కన్యాస్త్రీలు, విశ్వాసులందరూ మన యొక్క ప్రార్థన, మన యొక్క వేడుకన వారి పరలోక ప్రాప్తిని, నిత్య మోక్ష వాక్యాన్ని తీయటాన్ని దేవుడు దయచేయాలని ఈ దేవుని పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము. ఇతని ఉపదేశములు చేయుచుగాక. అచ్చట మరణముండదు, కానీ శాశ్వతానందము మనను. ప్రియులకు దేవుని బిడ్డలారా, థామస్ రెడ్డి మరణంతో దుఃఖముతో నిండి ఉన్న ఆ కుటుంబములకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. మరణించిన రోజు ఆదివారం కాబట్టి నేను కూడా రాలేకపోయాను. మరి ఈరోజు ఆ దినం రోజు మెమోరియల్ డే కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మన ప్రార్థనలో ఆళ్ళగడ్డ థోమస్ రెడ్డిని ప్రత్యేకంగా స్మరణ చేసుకుని ఆత్మకు నిత్య వారిని ప్రసాదించాలని భగవంతుని ప్రత్యేకంగా వేడుకుందాం. మరణం అంటే సపరేషన్, బ్రేకింగ్ మెనీ థింగ్స్, మెనీ పీపుల్, మెనీ అటాచ్మెంట్స్. మనం ఈ లోకాల నుంచి మనం విడిపోతూ ఉన్నాం. అయితే భౌతిక వాదన ప్రకారము మరణం తర్వాత ఏమీ లేదని, శూన్యమని. అయితే క్రైస్తవ విశ్వాసం ఏం చెప్తుందంటే, ఇదిగో మరణం తర్వాత జీవితము ముగియలేదు, మరణం తర్వాత మనము ఆ స్వర్గద్వారాలను తెలుసుకొని భగవంతుని సమీపిస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్. ఆ క్రీస్తు ప్రభు యొక్క సమాధానంలోనికి, ఇంటూ ద ఇంటిమసీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆ క్రీస్తు ప్రభువులో లీనము కావడం, అది మరణం. కాబట్టి క్రైస్తవ సిద్ధాంతం ప్రకారము మనము ఇదిగో మన బంధుమిత్రులు, చనిపోయిన బంధుమిత్రులు మనతో దూరం కావడం లేదు, మనము అన్యోన్య సహకారంలో ఆ బంధం కలిగి ఉన్నాం. మోక్షంలో ఉన్న పుణ్యాత్ములు, నరకంలో ఉన్న వారు కూడా, మరి ఇతరులు ఆత్మలు, ఈ లోకంలో ఉన్న మనందరం కూడా అవినాభావం కలిగి ఉన్నామని. అందుకే తల్లి శ్రీ సభ మరణించిన ఆత్మ కొరకు ప్రత్యేకంగా ఈ దివ్య పూజలను సమర్పిస్తూ, ప్రార్థనలు చేస్తూ వారి ఆత్మకు నిత్యశాంతిని ప్రసాదించుకొని, మనమందరం కూడా ఈ లోకంలో ఇదిగో ఆత్మకైక్యమైన వారమే. ఏదో కొందో గొప్ప మనమందరం ఈ లోకంలో ఆ ధూళితో నడిచిన వారమే. కాబట్టి కొన్ని విధములుగా అకాంతమైన ఏదైనా పాపములు మనలో ఉన్నట్లయితే పరిశుద్ధులైన భగవంతుడిలో
జీవితంలో ఈ ఆత్మ చేరడానికి అవకాశం లేదు. అందుకే రెండు మహాసభ చెప్తుంది మనకు ఒక ఉత్తరే స్థలం ఉన్నది, ప్యూరిఫికేషన్ అంటారు. కాబట్టి ఆ ప్యూరిఫైడ్ అయిన తర్వాతనే మనము భగవంతుని యొక్క సన్నిధానంలో చేరాలి. ఈరోజు ప్రత్యేకంగా ఆ మెమోరియల్ డే, థోమాస్ రెడ్డి మెమోరియల్ డే కొనియాడుతూ అతనికి అతని పెద్ద కుమారుడు ప్రకాశ్ రెడ్డికి ఆత్మీయతనాన్ని ప్రసాదించమని భగవంతుని ప్రార్థన చేసుకుంటాం. మరి దివ్యమూర్తిలో వారిద్దరికి దేవుని యొక్క శాంతి సమాధానం అందజేయమని భగవంతుని పెట్టుకుంటాం. పవిత్రమైన పరిమితిలో పాల్గొంచుకోవడానికి వచ్చిన మనము కూడా పాపాలమే మన పాపములను మన్నించమని ఆ దేవుని యొక్క కృపను వెళ్ళండి.
దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర సర్వశక్తి గల పిత, నీవు శ్రమ పరమరహస్యముల ద్వారా బలపరిచితివి. నీ కుమారుని పునరుద్ధరణకు పరమరహస్యములో భాగము దయచేసితివి. ఇహలోక దీవులను ముగించిన నీ దాసుడైన తోమాసు రెడ్డిని కనికరించి అతని అన్ని పాపములను మన్నించి పరలోకపు నీవుల బృందంలో ఒకరిగా చేర్చుకొనుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము కొరింథీయులకు రాసిన రెండవ లేఖ 5వ అధ్యాయము 1 నుండి 10 వచనములు. మనము భూమి మీద జీవించు ఈ గుడారము అనగా మన భౌతిక దేహము శిథిలమవును. అప్పుడు మన జీవమునకై దేవుడు పరలోకమున ఒక గృహమును వసగును. అది చేతులతో చేసినది కాదు, అది ఆయనచే నిర్మింపబడినదే, పైగా నిత్యమైనదని మనం ఎరుగుదుము. ఆ దివ్య గృహమునకై మనము నిరీక్షించుచు నిట్టూర్చుచున్నాము. ఏదైనా దానిని ధరించుటచే మనము దిగంబరులుగా కనబడము. ఈ భౌతిక గుడారమున నివసించినంత కాలము ఒక విధమైన భారముచే దుఃఖముతో నిట్టూర్చుచున్నాము. భౌతిక శరీరమును విడిచివేయవలెనని మన కోరిక కాదు, కానీ మత్స్యమైనది జీవముచే నింపబడినట్లు దివ్య శరీరమును ధరింపవలెనని మన అభిలాష. ఈ మార్పునకు మనలను సిద్ధమర్చినది దేవుడే. ఆయన మనపై ఉంచిన సమస్తమునకు తన ఆత్మను హామీగా వసలెను. కనుకనే మనం ఎల్లప్పుడూ సంపూర్ణ ధైర్యముతో ఉన్నాము. ఈ దేహమున మనము ఉన్నంత కాలము ప్రభువునకు మనము దూరముగా ఉన్నాము. ఏదైనా మనము దృష్టి వలన కాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము. కనుకనే మనం సంపూర్ణ ధైర్యంతో ఉండి ఈ భౌతిక శరీరమును త్యజించి ప్రభు సన్నిధిని చేరుటయే మేలని తలచుము. అన్నిటికంటే అధికముగా మనము ఈ గృహమున ఉన్నను, దీనిని విడిచినను ఆయనను సంతోషపెట్టవలెననియే వాంఛింతుము. ఏదైనా మనము అందరమును న్యాయ విచారణకై క్రీస్తు
యోహాను శుభవార్త 11వ అధ్యాయము 17వ వచనం నుండి 27వ వచనం వరకు. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 17వ వచనం నుండి 27వ వచనం. యేసు అక్కడకు చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనదని తెలుసుకున్నాను. బెతానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోషుల దూరమున ఉన్నది. వారి సహోదరుని గురించి మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై 11 యూదులు అచ్చటకు వచ్చేది. యేసు వస్తున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కానీ మరియమ్మ ఇంటి వద్ద ఉండే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇక్కడ ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించుకునేవాడు కాదు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చుమని నాకు తెలియను అని. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పాడు. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికాడు. అప్పుడు యేసు, నేనే పునరుత్థానము, నేనే జీవము, నన్ను విశ్వసించువాడు మరణించును జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ మరణమును తలుచుడడు. నీవు దీన్ని విశ్వసిస్తున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడు క్రీస్తు నీవేనని విశ్వసిస్తున్నాము అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరుల, మరణం, ఈ మరణం అనేటువంటి విషయాన్ని మనం విన్నప్పుడల్లా మనలో ఏదో తెలియని భయం కలుగుతుంది. ఎందుకంటే ఈ మరణం తర్వాత పూజారంలో బాగా చెప్పినట్లు ఏది ఉండదు అనేటువంటి నమ్మకం మనకు ఉంటుంది. కానీ క్రైస్తవులుగా మరణం తర్వాత మనందరికీ నిత్య జీవం ఉంది అనేటువంటి విషయాన్ని మనందరం తప్పక నమ్మాలి. అలాంటి జీవితాన్ని క్రీస్తు ప్రభు మనందరికీ వరంగా ప్రసాదించారు. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును, జీవముండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎప్పటికీ మరణాన్ని చవిచూడడు అన్నటువంటి వాక్యాన్ని ఈరోజు సువిశేషంలో విన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరణం అంటే ఈ భూలోక నివాసానికి అంతం, పరలోక నివాసానికి ఆరంభం. ఆ విషయాన్ని ఈరోజు మొదటి పాఠంలో మనం విని ఉన్నాం. ఈ జీవితం మారుతున్నదే కానీ నాశనం అవ్వలేదు. మరణం ద్వారా మన జీవితం మారిపోతుంది. మనం ప్రభుత్వం లీనం అవుతాం, ప్రభుత్వంతో ఐక్యం అవుతాం, ప్రభు దగ్గరికి వెళ్తాం. ఈ భూలోక నివాసానికి అంత్యం మరణం. మరణం ద్వారా మన శరీరం నాశనం అవుతుంది, కానీ ఆత్మ నిత్యం జీవిస్తుంది. అలాంటి నిత్య జీవాన్ని క్రీస్తు ప్రభు సృష్టికర్తగా మనందరికీ ప్రసాదించారు. ప్రియ సహోదరి సహోదరులారా, శ్రీరాముడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో, మట్టి నుండి తయారు చేయబడ్డ
జీవాన్ని స్వీకరించాల్సిందే సహోదరి సహోదరులారా. నిన్న ఆలయంగా తోమాస్ బహుశా రేపు మన వంతు కావచ్చు. శ్రీరామకృష్ణుడైన యేసు జ్ఞాన గ్రంథం 38వ అధ్యాయం 23వ వచనం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ మరణాన్ని ఒక వరంగా దేవుడు ప్రసాదించాడు. ఈ లోకంలో మనం సృష్టించబడినప్పుడే మన జీవంతో పాటు మరణాన్ని కూడా దేవుడు మనకు ప్రసాదించాడు. ఈ జీవం పరిపూర్తి అయినప్పుడు మరణం ఈ యొక్క శరీరాన్ని ఏలుతుంది. సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యంలో దర్శన గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో దేవుని విశ్వసించడంలో దైవ సేవలో జీవించి మరణించిన వారు ధన్యులు అని చెప్పి మనం వాక్యంలో చదువుతున్నాం. మరి అలాంటి జీవాన్ని, నిత్య జీవాన్ని క్రీస్తు ప్రభువు మనందరికీ ప్రసాదించారు. మనందరికీ తెలిసినట్టు మరణించిన వాళ్ళు తమ కోసం అంటే ఏమీ చేసుకోలేరు. మరణించిన వారి కోసం జీవించి ఉన్నటువంటి వాళ్ళు ప్రార్థన చేయాలి, పూజలు పెట్టించాలి, దేవుడిని వేడుకోవాలి. శ్రీరామకృష్ణుడు యేసు జ్ఞాన 7వ అధ్యాయం 33వ వచనంలో ఈ విషయాన్ని మనం చదువుతున్నాం. పూర్వ నిబంధనను పరిశీలించినట్లయితే రాజు ప్రార్థన చేశారు, చనిపోయినటువంటి వాళ్ళ కోసం యాగాలు చేశారు, యజ్ఞాలు చేశారు. దేవుడు ఆత్మను విశ్రాంతిని కలుగ చేయాలని. యోబు గ్రంథం 2వ అధ్యాయం పరిశీలించినట్లయితే మరణించినటువంటి యోబు పుత్రుల కోసం యోబు యాగం చేశాడు, ప్రార్థన చేశాడు. మరి మన ప్రార్థనలు ఆ యొక్క ఆత్మలకు ఉత్తరిస్తున్నటువంటి ఆత్మలకు నిత్య జీవాన్ని ఇస్తాయి. అలా జీవం పొందినటువంటి నిత్య జీవం పొందినటువంటి ఆత్మలు మన కోసం కూడా దేవుడిని మొరపెట్టుకుంటాయి. సహోదరి సహోదరులారా, అందుకనే మరణించిన వారిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ముఖ్యంగా ఉత్తరీశ్వరంలో దిగులేని ఆత్మ కోసం కూడా మనం ప్రార్థన చేయడం, పూజలు పెట్టించడం చాలా మేలైనటువంటి విషయం. క్రీస్తు ప్రభు ఈ రోజు అన్నట్లు నేనే జీవం, నేనే పునరుద్ధానం అని చెప్పేస్తున్నాడు. ఆయనే మరణానికి కూడా అధిపతి. ఆయన మనందరికీ జీవాన్ని, మరణాన్ని, మేలును, కీడును నిత్యం ప్రసాదిస్తూ ఉన్నాడు. శ్రీరామకృష్ణ 11వ అధ్యాయం 14వ వచనం. మరి అలాంటి దేవుడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనం జీవించి ఉన్నంత కాలం మనం పరలోక జీవితం కోసం, నిత్య జీవం కోసం, మోక్షం కోసం పాటుపడాలి అని ప్రభు మనల్ని ఆజ్ఞాపిస్తున్నాడు, కోరుతున్నాడు. కీర్తనకారుడు 63వ కీర్తనలో 1-2 వచనాలలో ప్రభు నీ దివ్య తిరుముఖాన్ని చూడడానికి నా మనసు ఉబ్బిల్లుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఎప్పుడెప్పుడు నేను దర్శిస్తానని చెప్పేసి కీర్తనకారుడు ఆయన ఆత్మతో పట్టుకున్నాడు. ఈ సహోదరి సహోదరులారా, మరి అలాంటి జీవితం మనం ఈ లోకంలో జీవించుకున్నంత కాలం కానీ ప్రభు కోసం తపన పడాలి. మన ఆత్మ ఆయన కోసం నిత్యం ఆత్మీయ పడాలి. అప్పుడే మనకి నిత్య జీవం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. మొదట మీరు దేవుని రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత సమస్తం మీకు అనుగ్రహించబడుతుందని మత్తయి సువార్త 6వ అధ్యాయం 33లో మనం చదువుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకానికి దిగంబరంగా వచ్చాం, దిగంబరపడానికి పోతున్నాం. అలెగ్జాండర్ అనేటువంటి గొప్ప చక్రవర్తి తాను చనిపోయినప్పుడు 3 విషయాల్ని తన యొక్క సలహాదారుని కోరాడు. మొట్టమొదటి ఏంటంటే తాను చనిపోయినప్పుడు శవపై తన చేతులు ఇలా ఉంచాలని చెప్పేసి. దాని అర్థం ఏంటంటే నేను ఒంటి చేతులతో వచ్చాను, ఒంటి చేతులతో పోతున్నాను అని అర్థం. నా యొక్క శవపేటలో డాక్టర్లు మోయాలని చెప్పేసి ఇంకొక విన్నపం చేశాడు. దాని అర్థం ఏంటంటే ఈ యొక్క మరణాన్ని డాక్టర్లు కూడా ఆపలేదని అర్థం. ఆ తర్వాత సమాజం దగ్గరకు నా శవపేటకు పోయేటప్పుడు ఈ లోకంలో నేను సంపాదించిందంతా ఆ యొక్క దారిలో చదువుకుంటూ పోవాలి అని చెప్పేసి
రోజు మాత్రమే. ఈరోజు మొదటి పట్టణంలో మనం విన్నట్టు మన క్రియలకు తగ్గట్టు దేవుడు మనకు తీర్పునిస్తాడు, మనతో సంభాషిస్తాడు. మనం మంచి చేస్తే మోక్షం, చెడు చేస్తే నరకమనే సహోదరి సహోదరులారా. అందుకనే మత్తయి సువార్త 25వ అధ్యాయం చదువుతున్నాం. ఇలా సహోదరులలో ఏ ఒక్కరికి మీరు ఏ మంచి చేసినా అది నాకు చేసినట్టే అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. కనుక ఈ లోకంలో జీవించినంత కాలం మంచిగా జీవిస్తాం. మానవ సేవే ఆత్మ సేవగా భావిస్తాం. ఇదిగో నేను ఆకలితో ఉన్నాను, మీరు అన్నం పెట్టారా? తప్పిపోయి ఉన్నాను, దాహం తీర్చారా? అనారోగ్యంతో ఉన్నాను, సందర్శించారా? అని బహుశా తన యొక్క రెండవ రాత్రిలో ప్రభు మనకి ఈ ప్రశ్నలు వేయవచ్చు. వారికి సరైనటువంటి సమాధానం చెప్పాలి అంటే ఈ లోకంలో జీవించి ఉన్నంత కాలం మంచిగా ఉండాలి. సహోదరి సహోదరులారా, ఆలగడ్డ థామస్ రెడ్డి సాంప్రదాయంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి, మంచి క్రైస్తవ విశ్వాసంలో జీవించినటువంటి వ్యక్తి, పిల్లలను మంచి క్రైస్తవ జీవితంలో జీవింపచేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క ఆత్మనిత్య విశ్రాంతి కోసం ఈ రోజు సంస్మరణ దినాన్ని మనం చేసుకుంటున్నాం. దేవుడు ఆ బిడ్డ యొక్క కుటుంబాన్ని, భార్య, ప్రత్యేకించి బిడ్డలను ఉదాహరణగా వేడుకుందాం. ఆ బిడ్డ విశ్రాంతి ప్రభు కలగజేయాలని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనందరికీ విశ్వాసం చాలా ముఖ్యం. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసం ద్వారా మనం రక్షించబడతాం. విశ్వాసం లేకపోతే దేవుని సంతోషపెట్టలేము. ఏప్రిల్ 11 విశ్వాసం లేని క్రియలు నిర్జీవమైనవి. యాకోబు 2వ అధ్యాయం
దినము మేము నీకు అర్పించి బలి నీ దాసుడైన అల్లగడ్డతో మాసరెడ్డిని నీతో సత్యపడి తిరిగి నీ లోకంలో దేశ భాగ్యములకు పాత్రుడను గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ మనసులను ఉన్నతములకు తెలిపండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావనపిత, సర్వశక్తి కలిగిన సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఈ చోటులో నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్తాన భాగ్యము ప్రజలను నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలగని వాగ్దానము మాకు ఊరటనిస్తున్నది. ఓ దేవా, నీ విశ్వాసము జీవితము మారుచున్నదే గాని నాశనమగుడలేదు. ఇహలోక పండిత నివాసము సులభమైనప్పుడు పరలోకపు నిత్య నివాసము పొందగలుగుతున్నాము. కావున దూతలతో, అనుభూతులతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోకములన్నింటిలో నీకు గురించి మేము మహిమ గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుటయనగా. Thank
ఆకృతిగా చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. క్రీస్తు శరీరమును కార్యవాహకము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రార్థిస్తున్నాము. ఓ ప్రభువా, ప్రపంచం అంతా వ్యాపించి నీ యేసుని జ్ఞాపకించను. మా ఫ్రాన్సిస్ గురువులను, మా గాలిగారి అపోస్తల కీటాధిపతులను, గురువులందరూ కూడా మమ్మల్ని నీ ప్రేమతో పరిపూర్ణం చేయండి. ఈ దినం మీ లోకం నుండి పిలుచుకున్నటువంటి ఆధారణ తోమాస్ రెడ్డి మీ యొక్క సేవలను జ్ఞాపకం క్రీస్తు మనం భావిస్తున్నది వారి యొక్క ఉత్తానంలో పాల్గొనడానికి పొందగలుగుతారు. మొదట దేవవాక్యాన్ని వెతకండి, ఈ లోకంలో మిగిలినవన్నీ సమకూర్చబడతాయని ప్రభువు చెప్పడం మత్తయి శుభవార్త 6వ అధ్యాయం. ప్రభువు జీవించుటకనే ఒక ఉపమానం చెప్పాడు. ధనవంతుడు బీద లాజర్. ధనవంతుడు అష్టైశ్వర్యాలతో సకల భోగభాగ్యములతో ఈ లోకంలో సుఖంగా జీవించాడు. అయితే లాజరు అష్ట కష్టములు పడి ఇదిగో అనేక బాధలతో సతమతమవుతూ మరణించాడు. ఇద్దరు కూడా పరలోకానికి వెళ్ళారు. అయితే ధనవంతుడు ఆ నరకాగ్నిలో పడ్డాడు. ఆ బీద లాజరు పైన అబ్రహాము ఒడిలో కూర్చొని ఉన్నాడు. అయితే ధనవంతుడు అంగలారుస్తున్నాడు, ప్రభువా అబ్రహామ, ఒక చుక్క నీటిని నా నాలుగు మీద వేయమని ఆయన వేడినప్పుడు ఇదిగో అబ్రహాము చెబుతాడు, నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ లోకంలో ఎన్ని సంపదలు ఉన్నా, ఎన్ని చేసినా, ఏమి సంపాదించినా ఆ దేవునితో ఇంటిమసీ విత్ జీసస్ క్రైస్ట్, ప్రభువుతో ఐక్యం కానప్పుడు, ప్రభువుతో కలిసి జీవించినప్పుడు మనం ఏమి తీసుకొని పోవడం లేదు. మన చేతులతో ఒట్టి చేతులతో మనం పరలోకానికి పోతున్నాం. అక్కడ భగవంతుడు మనలను సమర్థించడం లేదు. అయితే ఆ బీద లాజర్ ఇదిగో అష్ట కష్టములు పడి ఆ మోక్షకు చేరాడు. తోమాస్ రెడ్డి 10 సంవత్సరాలు నేను నంద్యాలలో ఉండగా ఆదివారం ఏ రోజు కూడా ఆయన పూజను తప్పిపోయినది లేదు. ఆదివారం అయిన వెంటనే మొట్టమొదట ఆయన దివ్యపోతలు రావడం, దట్ ఈస్ ద ఇంటిమసీ విత్ జీసస్. అంటే క్రీస్తు ప్రభువుతో ఐక్యం కావడం, ఆ క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసంలో విత్ ద వాల్యూస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆయన జీవించాడని నేను తప్పకుండా చెప్పగలను. కాబట్టి ఆత్మ దేవుని యందు ఆ నిజమైన ఆ శాంతి సమాధానం పొందుతుందని మనందరి నమ్మకం. మరి ఆయన కుమారుడు ఆ మరణించిన కుమారుని ఆత్మహత్య శాంతులకు, అలాగే తోమాసుడి ఆత్మహత్య శాంతులకు మనమందరం తండ్రి దేవుని పరలోక జపము ద్వారా వేడుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకములో నెరవేరినట్లు భూలోకములో నెరవేరుగాక. నా నాటికి కావలసిన మా ఎన్నో మాకు కనుగొనివ్వుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు
పడటం వలన మేము పాపం నుండి విముక్తమై ఎట్టి కలతలతో గురి కాకున్నట్టు చేయు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీశైల విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు మీ శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. ఒకరికొకరు సమాధానములు తెలుపుకుందుము. ఇదిగో సర్వేశ్వరుని స్వరూపంగా, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు, ఈ విందుకు పిలువబడిన మనము ధన్యులము. క్రైస్తవ సహోదరులారా, క్రీస్తు ఆచార్యులుగా ఇది